కొడగన్న రీసర్వే దుర్మార్గం ఎలా అవుతుందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో దేశవ్యాప్తంగా బీసీ కొడగన్న చేయించండి డిమాండ్ చేశారు. ఇక ప్రధాని మోదీతో చట్టసభలో రిజర్వేషన్లు బండి సంజయ్ పెట్టించాలని డిమాండ్ చేశారు. బీసీలు సీఎం చేస్తా అని ఎన్నికల సందర్భంలో బీజేపీ చెప్పింది. కనీసం బీజేపీ ఎల్పీ నేతలు బీసీని చేయలేదు. బీసీని బీజేపీ ఎల్పీ చేపించాలని బండి సంజయ్ కోరారు. నిర్వహిద్దామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటిస్తే దుర్మార్గం అని చెప్పేసి బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ బీసీ ప్రధానమంత్రి అని చెప్పే నరేంద్ర మోడీ గారు బీసీలకు జాతీయ స్థాయిలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ తీసుకొచ్చి బీసీల జీవితాల వెలుగు నింపాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీకి కోరుతా ఉన్నాం. ప్రతిసారి ఏమన్నా సందర్భం వస్తే బీసీ ప్రధానమంత్రి అంటారు, బీసీ కులగన్నకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వ్యతిరేకం. అదే కాకుండా బీసీలకు చట్టసభలో తీసుకురాదు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ. అదే కాకుండా బీసీలకు 50 లక్షల కోట్ల బడ్జెట్ మొన్న ప్రవేశపెట్టి బీసీలకు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ గుండు సున్నా. అదే కాక తెలంగాణకు చేసింది భారతీయ జనతా పార్టీ తీరని ద్రోహం చేసిరు. తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉండి తెలంగాణకు నిధులు తీసుకురావడంలో భారతీయ జనతా పార్టీ ఘోర వైఫల్యం చెందింది. అయినా బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని నిధులు తీసుకురాడు, అదే కాక బీసీలకు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించే స్తోమత తనకు లేదు. అదే కాకుండా బీసీలకు చట్టసభల్లో లేకపోతే బీసీలకు జాతీయ స్థాయిలో కులగణన చేసే దమ్ము బండి సంజయ్ లేక కాంగ్రెస్ పార్టీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నప్పుడు స్వాగతించాల్సింది పోయి అభినందించాల్సింది పోయి కులగణన దుర్మార్గం అని చెప్పేసి బండి సంజయ్ గారు మాట్లాడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఈనాడు భారతదేశానికి తెలంగాణ తలమాని రైట్. కులగన్న రీసర్వే దుర్మార్గం ఎలా అవుతుందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ను ప్రశ్నించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేయించండి డిమాండ్ చేశారు. ప్రధాని మోదీతో చట్టసభల్లో రిజర్వేషన్లను బండి సంజయ్ పెట్టించాలని డిమాండ్ చేశారు. బీసీలను సీఎం చేస్తా అని ఎన్నికల సందర్భంగా బీజేపీ చెప్పింది. కనీసం బీజేఎల్పీ నేతని బీసీని చేయలేదు. బీసీని బీజేఎల్పీ చేపించాలని బండి సంజయ్ను కోరారు.